బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సనత్ నగర్ బాలుడు అబ్దుల్ వాయిద్ ఖాన్ కిడ్నాప్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2023 ఏప్రిల్లో జరిగిన ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్కు కూకట్పల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది. 10,000 రూపాయల జరిమానా కూడా ఖరారు చేసింది. ఈ కేసులో రెండో నిందితుడు మహమ్మద్ రఫీక్కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. హత్య, కిడ్నాప్, సాక్ష్యాధారాల రూపుమాపు వంటి తీవ్రమైన అభియోగాలపై నిందితులు దోషులుగా తేలినట్టు కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో బాధిత కుటుంబ సభ్యులు ఉపశమనం వ్యక్తం చేస్తుండగా స్థానికంగా కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సనత్ నగర్ బాలుడు అబ్దుల్ వాయిద్ ఖాన్ కిడ్నాప్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ పొందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్లీ 2023 ఏప్రిల్లో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి తాజాగా కోర్టు కీలక తీర్పు వెలువరించిందంటున్నారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన హత్య కేసుకు సంబంధించి ఈ రోజు కోర్టు మాత్రం సంచలనమైన తీర్పునిచ్చింది. అయితే కేసులో ప్రధాన నిందితుడు ఉన్న ఒక వ్యక్తికి ఉరిశిక్షతో పాటు 10,000 జరిమానా కూడా విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ యొక్క సనత్ నగర్ కేసులో సంబంధించి కిడ్నాప్ హత్య కేసులో ఇమ్రాన్ అలీ ఖాన్ కి యొక్క మరణశిక్ష విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అంతేకాకుండా 10,000 జరిమానా కూడా విధిస్తూ ఇందులో కోర్టు యొక్క ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నేరానికి సంబంధించిన రెండో వ్యక్తి మహమ్మద్ రఫీక్ మాత్రము 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో 2023 సంవత్సరంలో నమోదైన క్రైమ్ నంబర్ 279 కేసులో పూర్తిగా కోర్టు మాత్రం అన్ని పూర్వాపరాలను పరిశీలించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన నేపథ్యంలోనే న్యాయమూర్తి యొక్క సంచలనమైన తీర్పు ఇచ్చారు. ఈ యొక్క హత్య, కిడ్నాప్ సంబంధించిన సాక్ష్యాధారాలు అన్ని కూడా పోలీసులు అసలు అన్ని ఎవిడెన్స్ తో పాటు ఇటు సైంటిఫిక్ ఎవిడెన్స్ ని కూడా పోలీసులు కోర్టు ముందు ఉంచారు. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షులకు సంబంధించిన నేపథ్యంలో కూడా కోర్టు ముందు ఉంచిన నేపథ్యంలో కోర్టు యొక్క సంచలనమైన తీర్పునిచ్చింది. అయితే ఇందులో మాత్రం చూస్తే ఇమ్రాన్ అలీ ఖాన్ కి మరణశిక్ష విధిస్తూ 10,000 జరిమానా కూడా విధించడం పట్ల ఎవరైతే యొక్క బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఉరిశిక్ష ఇచ్చిన నేపథ్యంలో ఎవరైనా నేరం చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఉండాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రెండో వ్యక్తి ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఉన్నారో అతనికి కూడా మరణశిక్ష వేస్తే బాగుండేదని మాత్రం ప్రధానంగా ఇటు కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్న నేపథ్యంలో ఈ యొక్క కోర్టుకు సంబంధించిన తీర్పు పట్ల మాత్రము కుటుంబ సభ్యులు మాత్రం బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో ఒక కేసుకు సంబంధించి అన్ని పోలీసులు ఆ యొక్క మినిట్ టు మినిట్ కిడ్నాప్ తర్వాత హత్య ఎలా జరిగింది అనే దానికి సంబంధించిన ప్రతి సాక్ష్యాధారాలన్నీ కూడా పోలీసులు సేకరించి కోర్టు ముందుంచిన నేపథ్యంలోనే ఒక కేసుకు సంబంధించి తీర్పు రావడం జరిగిందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.